అక్కడ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరింది. పల్నాడు జిల్లా కేంద్రంలో మాటలు మంటలు రాజేస్తున్నాయి. శత్రువుకి శత్రువు మిత్రుడు అనే యుద్ధ తంత్రాన్ని అధికార పార్టీ ఎమ్మెల్యే అమలు చేస్తుంటే, నువ్వు తమలపాకుతో ఒకటి అంటే నేను తలుపు చెక్కతో రెండంట అంటూ ప్రతిపక్ష నేత ధీటుగా సమాధానం ఇస్తున్నారు. దీంతో ఎత్తులకి పై ఎత్తులతో పేటలో రసవత్తరంగా సాగుతోంది రాజకీయ ఆట. పౌరుషాల గడ్డ, పంతాల అడ్డ, మాటల బాంబులు, సవాళ్ల సైరన్లు, పేట డాక్టర్ల పొలిటికల్ ఆపరేషన్. పాలిటిక్స్ లోకి రాకుంటే ప్రాక్టీస్ లో బిజీగా ఉండేవారు, కానీ ఖద్దరేశాక ఖతర్నాక్ రాజకీయం చేస్తున్నారు. అధికార ప్రతిపక్ష పార్టీ నేతల సవాళ్ల పర్వంతో పల్నాడు హెడ్ క్వార్టర్ లో పొలిటికల్ హీట్ పెరుగుతుంది. పేటలో సై అంటే సై అంటున్నారు ఇద్దరు పాపులర్ డాక్టర్లు. 2 సార్లు వైసీపీ నుంచి విజయం సాధించిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని మొన్నటి ఎన్నికల్లో టీడీపీ నేత చెదలవాడ అరవింద్ బాబు ఓడించారు. తన హ్యాట్రిక్ గండి కొట్టిన చెదలవాడను ఏమాత్రం అవకాశం ఇచ్చినా ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు గోపిరెడ్డి. గత వారం సొంత గ్రామమైన బుచ్చిపాపన్న పాలెనికి వెళ్లిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరవింద్ బాబుతో పాటు చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అరవింద్ బాబు కాదు అరమందపు బాబు అని అంతా అంటున్నారని పేట ఎమ్మెల్యేని పర్సనల్ గా టార్గెట్ చేశారు. అరమందపు బాబు అన్న మాజీ ఎమ్మెల్యేని గోపిరెడ్డి కబ్జారెడ్డి అంటూ కొత్త పేరు పెట్టి పిలిచారు టీడీపీ ఎమ్మెల్యే. తిట్ల దండకంతోనే ఎమ్మెల్యే ఆగిపోతే చర్చైనా రచ్చైనా అక్కడితో ఆగుండేదేమో. ఆ తర్వాత జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో కాసు కుటుంబాన్ని చూసి నేర్చుకోవాలని గోపిరెడ్డికి హితబోధ చేశారు. కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి అయినా ఆ కుటుంబం ఎంత పద్ధతిగా ఉంటుందో మాజీ ఎమ్మెల్యే తెలుసుకోవాలన్నారు. ఇంతటితో ఆగకుండా కాసు మహేష్ రెడ్డి షాపింగ్ కాంప్లెక్స్ ఓపెనింగ్ కి వెళ్లొద్దని అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న గోపిరెడ్డి తనకు మెసేజ్ చేశారని సంచలన ఆరోపణ చేశారు ఎమ్మెల్యే చదలవాడ. ఇదేదో ఫ్లోలో అనుకోకుండా వచ్చింది కాదని, ఈ ఆరోపణల వెనుక పెద్ద వ్యూహమే ఉందని కొందరికి డౌట్ కొడుతోంది. కాసు మహేష్ రెడ్డి మొదటి నుంచి నర్సారావుపేట నుంచే పోటీకి ఉత్సాహం చూపించారు. అయితే వైసీపీ అధిష్టానం గురజాలకు పంపడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడి నుంచే పోటీ చేసి గెలిచారు. 2014లో నర్సారావుపేట నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన గోపిరెడ్డి 2019లోనూ విజయం సాధించారు. అయితే కాసు కుటుంబానికి పేటలో గట్టి పట్టుండడంతో అప్పుడప్పుడు కార్యకర్తల అత్యుత్సాహంతో నాయకులు సంకటంలో పడేవారు. ఇప్పుడు వాటినే బహిరంగంగా వ్యాఖ్యానించి మాజీ ఎమ్మెల్యేలిద్దరినీ అరవింద్ బాబు ఆత్మరక్షణలో పడేసినట్లయింది. ఎప్పుడైతే టీడీపీ ఎమ్మెల్యే కాసు కుటుంబం పేరెత్తి విమర్శలు చేశారో వెంటనే గోపిరెడ్డి అలర్ట్ అయ్యారు. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో 2 కుటుంబాల మధ్య గొడవ పెట్టేందుకు అరవింద్ బాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తన సొంతూళ్లోనూ టీడీపీ ఎమ్మెల్యే పుల్లలు పెడుతున్నారని ఆరోపించారు. కాసు కుటుంబం కేంద్రంగా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు పల్నాడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అధికారానికి దూరమైన సమయంలో వైసీపీ నేతల మధ్య విభేదాలున్నట్లు వ్యాఖ్యానించి విపక్ష కార్యకర్తలను అయోమయంలో పడేశారు అరవింద్ బాబు. టీడీపీ ఎమ్మెల్యే వ్యూహాన్ని పసిగట్టిన వైసీపీ నేతలు ఆయనకు అంతే ధీటుగా సమాధానమిస్తున్నారు. మరి ఈ వివాదం ఇంతటితో సమసిపోతుందో, రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుందో భవిష్యత్తు రాజకీయాలే డిసైడ్ చేసేలా ఉన్నాయి.